మనకు తెలిసిన ఒక అక్క ఉండేవారు. ఇంగ్లీష్లో బాగా అనర్గళంగా మాట్లాడేవారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళారు తను టీచర్గా. వారు ముందు చిన్న ఎగ్జామ్ పెట్టారు, అందులో చక్కగా తను పాస్ అయిపోయారు. నువ్వు మంచి ఇంగ్లీష్ టీచర్ అవ్వాలమ్మా, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు ఇంగ్లీష్, టీచ్ చేయి ఇంగ్లీష్ అని చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతూ ఆవిడతో అన్నారంట, ప్యాంట్ షర్ట్ వేసుకుని రావాలి, నువ్వు లిప్స్టిక్ పెట్టుకోవాలి, జుట్టు కత్తిరించుకోవాలి. ఏమీ మాట్లాడలేదంటే ఆ సిస్టర్ అలాగే కూర్చొని ఉన్నారు. మరలా అడిగారంట, ఏంటమ్మా నీకేంటి ఇబ్బందా ఏమన్నా అని. ఆవిడ అందంట, అమ్మా నేను మంచి చర్చికి వెళ్తాను, ఇటువంటి వేషధారణ నేను వేసుకోలేనమ్మా. నేను దేవుని కొరకు ఆభరణాలు సమర్పించుకున్నాను, మరలా ఈ జాబ్ కోసం నన్ను ఆభరణాలు వేసుకోమంటే నేను వేసుకోలేనమ్మా. ఒకవేళ మీకు ఇష్టమైతే నాకు జాబ్ ఇవ్వండి, మీకు ఇష్టం లేకపోతే నేను ఉద్యోగం మానేస్తాను. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ నన్ను క్రీస్తు కొరకు దేన్నైతే నేను త్యాగం చేసుకున్నానో అవి మరలా మీరు చెయ్యమని అడిగితే మాత్రం నేను చెయ్యను. ఆవిడ అన్నారంట, నీకు ఇంకా కొంచెం శాలరీ ఇస్తాను, ముందు ఒక 25 అన్నారంట, తర్వాత 35,000 ఇస్తాను నేను, చేస్తావా? లేదమ్మా, 35,000 కాదు 50,000 జీతం ఇచ్చిన నేను ఆ జీన్స్ ప్యాంటు టీషర్ట్ ధరించలేను, ఆ ఆభరణాలు ధరించుకుని నేను రాలేను. ఎందుకంటే నేను త్యాగం చేసుకుంది క్రీస్తు కోసం, నేను బలి అయింది క్రీస్తు కోసం. క్రీస్తు కోసం ఆభరణాల విషయంలో చనిపోయా. నేను శారీ మాత్రమే కట్టుకుని వస్తాను, ఆభరణాలు ఏమీ లేకుండా వస్తాను, నీట్గా వస్తాను. సరే తర్వాత మీతో మాట్లాడతాం, వెళ్ళండి అని పంపించేశారంట. ఇంకా సిస్టర్ అనుకున్నారంట, నాకు రాదు ఇంక ఈ జాబ్, క్రీస్తు కోసం నేను నిలవబడ్డాను, ఇది పోతే పోయింది, నాకు ఇంకొక మంచి జాబ్ ఇస్తారు అని. దేవుని బిడ్డలారా, 3వ రోజు కాల్ వచ్చిందంట, నీవు వచ్చి స్కూల్లో జాయిన్ అవ్వమ్మా. ప్రైజ్ ది లార్డ్. లోకంలో మనం బ్రతుకుతాం, కానీ లోకస్తుల్లా క్రీస్తును ప్రేమించే బిడ్డలని అన్యులు మనల్ని చూసి తెలుసుకోవాలి, అన్యుల్లా ఆలోచించకూడదు. మనము ప్రత్యేకమైన క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలి. అప్పుడు మన నోటి మాట త్యాగం చేసుకోవాలి, మన క్రియను త్యాగం చేసుకోవాలి. ఇవన్నీ క్రీస్తు కొరకు మనం చేయగలిగినప్పుడే మనం క్రీస్తును ప్రేమిస్తున్నాము అని అర్థమవుద్ది. ప్రభు అనుకుంటాడు, నా కుమార్తె ఎంత త్యాగం చేసిందో కదా నా కొరకు అని. అందరూ లిప్స్టిక్ పెట్టేస్తే, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేస్తే, ఈవిడ శారీ కట్టుకుని వెళ్ళి టీచ్ చేసి ఓ మంచి పేరు ఆ స్కూల్లో సంపాదించుకుంది. దేవుని కొరకు త్యాగం చేసిన బిడ్డలను నిజంగా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు.